పవన్ కళ్యాణ్ తో విజయ్ దేవరకొండ పోటీ అస్సలు తగ్గట్లేదు కదా. ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, పవర్ స్టార్తో విజయ్కి పోటీ ఏంటి, అసలు ఏమైంది, పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా టాలీవుడ్లో పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాకుండా ఒక టీం వెనక్కి తగ్గుతుంది. కానీ ఈసారి ఇద్దరు స్టార్లు సై అంటే సై అంటూ రంగంలోకి దిగుతున్నారని టాక్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు గురించి అందరికీ తెలిసిందే. డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 17వ శతాబ్దం నేపథ్యంలో కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథతో రూపొందుతుంది. రాబిన్ హుడ్ తరహాతో బందిపోటుగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. గత కొంతకాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని మే 9ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షూటింగ్ ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమాను మే 30న రిలీజ్ చేసేందుకు సన్నాహాసాలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ పీరియాడిక్ పోలీస్ డ్రామాలో విజయ్కు జోడీగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా హీరో సత్యదేవ్ కీలక విలన్ పాత్రలో కనిపించనున్నారు. లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ సినిమా కూడా మే 30నే రిలీజ్ కానుందని టాక్. ఒకే రోజు ఈ రెండు భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. అయితే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ పై పవన్ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ భారీ డీ నిజంగా జరుగుతుందా లేదా ఏదో ఒక టీం వెనక్కి తగ్గుతుందా అన్నది తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.